హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. యాక్చువల్లీ హారర్ మూవీనే చేద్దాం అనుకున్నాం, బట్ ఎందుకో కొంచెం పోస్ట్ పోన్ చేద్దాం అనిపించింది. అందుకే ఫర్ ఏ చేంజ్ ఈరోజు మనం ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యాంటసీ మూవీనే చూడబోతున్నాం. వన్ లైన్ చెప్తే ఎటు చూసినా మూవీ హెవీగా స్పాయిల్ అవుతుంది కాబట్టి వన్ లైన్ అంతా లేకుండా డైరెక్ట్గా మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ ఒక పెద్ద కోటను చూపిస్తారు. అట్లే లోపల చూసుకుంటే ఒక లేడీ అప్పుడే పుట్టిన పాపను తీసుకొచ్చి ఈ పాపను నీటిలో ముంచి చంపేయని చెప్పి ఆయనకి ఇస్తుంది. కానీ రాణిగారు తను ఇంకా పసి ప్రాణమే అంటే నేను చెప్పింది చెయ్యి, నాకంతా ఎదురు మాట్లాడద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ వాయింది రాతిగుండె కాదు కదా, సో ఆ పాపని ఏం చేయకుండా ఆ పాపనెత్తి భద్రంగా ఒక బుట్టలో పెట్టి ఆ బుట్టనెత్తి నదిలో పంపించేస్తాడు. బుట్ట కూడా మునిగిపోకుండా పాపను జాగ్రత్తగా తీసుకుని ఒక నది ఒడ్డు దగ్గర ఆగేసరికి పాప గట్టిగా ఏడుస్తుందో లేదో ఆ సౌండ్ అనేది అక్కడ దగ్గరలో ఉన్న ఒక లేడీకి వినిపించేసరికి పరిగెత్తా వచ్చి పాపను బయట తీస్తుంది. ఆ పాపను చూడగానే ఏమండి ఏమండి అని చెప్పి పరిగెత్తా వచ్చి అంత సంతోషపడిపోతుంది. యాక్చువల్లీ వీళ్ళిద్దరు తోటమాళ్ళు అనమాట. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు పుట్టలేదా ఏంటో తెలియదు. మరి ఆ ఇద్దరు పిల్లలు ఎవరు అనుకుంటే వాళ్ళు కూడా సేమ్ ఇలా నదిలో వాళ్ళకు దొరికిన వాళ్ళే. సో పిల్లలు మీకోసం ఒక చిట్టి చెల్లెలు దొరికింది అని చెప్పి తనకు లోటే అని చెప్పి నామకరణం చేసి సంతోషంగా తీసుకెళ్తారు. ఇంకక్కడ సీన్ వచ్చేసి 12 ఏళ్ల తర్వాత చూసుకుంటే మన లోటే పెరిగి పెద్దదైపోయింటుంది. అలానే వాటర్ తీసుకుందాము అని చెప్పి నీళ్లు ముంచుకుని వెళ్తా అంటే అప్పుడే కింద ఒక చెక్కతో చేసిన ఒక చిన్న కుక్క పిల్ల బొమ్మ కనిపిస్తుంది. చూడబోతే ఎక్కడో నదిలో నుంచి కొట్టుకొని వచ్చినట్టుంది. బట్ ఆశ్చర్యం ఏంటంటే సేమ్ మన లోటే దగ్గర కూడా అలాంటి ఒక కుక్క పిల్ల ఉంది అనమాట. బట్ దాన్ని చెక్కిందేమో మన లోటేనే. అప్పుడే తన పెద్దన్న వచ్చి తోటలో విత్తనాలు చల్లేందుకు మట్టి తవ్వాలని చెప్పి దాన్ని ఇస్తాడు. అదేదో నువ్వే తవ్వచ్చు కదరా అంటే మళ్ళీ పొయ్యికి చెక్కలు ఎవరు కొడతారు అని చెప్పి తన్ని లాక్కెళ్ళిపోతాడు. ఇంకా తను కూడా తవ్వుదామని చెప్పి ట్రై చేస్తే మట్టి కొంచెం గట్టిగా ఉన్నట్టుంది. సో అది లోపలికి కూడా వెళ్ళట్లేదు అనమాట. వాడిని చూసుకుంటే పెద్దన్నేమో కొట్టుకుంటా వెళ్ళిపోతాంటాడు. మధ్యలో రెండో వాడు ఉన్నాడు కదా చిన్నన్న, వాడు కోతి లెక్క చెట్టు పైన ఎక్కేసి క్యాటర్ పిల్లర్ ఎత్తుకొని వీళ్ళిద్దరిని కొడతాంటాడు. యాక్చువల్లీ వాడు ఆ చెట్టు పైన ఉన్న కొమ్మను కట్ చేయాలన్నమాట. అది చేయకుండా వాడు ఇది చేస్తున్నాడు. సర్లే మనమైనా మన పని చేద్దామని చెప్పి తవ్వేందుకు ట్రై చేస్తుంది. బట్ అవ్వకపోయేసరికి అప్పుడే తెలివిగా ఏం చేస్తుందంటే ఆ మట్లో చిన్న చిన్న హోల్స్ లాంటిది పెట్టి దాంట్లో కట్ చేసిన కూరగాయల్ని పడేసి ఆ ప్లేస్ కి వాళ్ళు పెంచుకునే పందుల్ని పిలుచుకొచ్చేస్తుంది. అవి వాటిని తింటానే పేరుతో ఆ మట్టి మొత్తాన్ని తవ్వించేసరికి మన లోటే పని ఈజీగా అయిపోయా. ఖచ్చితంగా చెప్తానా చూడే, ఇలాంటి ఐడియాలన్నీ నీకు మాత్రమే వస్తుంది అని చెప్పి వాళ్ళని చెప్పేసరికి ఇంకా తన పని కూడా అయిపోయింది కదా. సో తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ నది దగ్గరికే వచ్చి తనకు దొరికిన ఆ కుక్క పిల్ల బొమ్మను చూస్తూ ఉంటుంది. నది ఆ పక్క నుంచి వస్తుంది కాబట్టి మేబీ ఆ పక్క ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కుక్క పిల్లను పడేసుకుని ఉంటారు అని చెప్పి ఆ పక్కకే పరిగెత్తా వెళ్ళి చూస్తే అప్పుడే 3 కుక్కలు పరిగెత్తా వచ్చేసరికి మన హీరోయిన్ దాంతో ఆడుకుంటా ఉంటుంది. యాక్చువల్లీ ఈ 3 కుక్కలు అనేవి రాజ్యానికే రాజు అయిన అలెగ్జాండర్ అనమాట. అది వీడే. వాడు మన లోటేని చూస్తుంటే చనిపోయిన తన వైఫ్ ని ఫస్ట్ టైం ఎలా అయితే మీట్ అయినాడో ఆ విషయం గుర్తొస్తుంది. తను జింకతో ఆడుకుంటా ఉంటే మనోడు దొంగచాటుగా చూసాంటాడు. బట్ చిన్న సౌండ్ వచ్చేసరికి తనకు అర్థమైపోతుంది ఎవడో వేటాడడానికి వచ్చినాడు అని. చూడండి ఇది ఆఫ్ సీజన్, ఇలాంటి టైంలో మీరు జింకల్ని వేటాడకూడదు. అయినా కూడా మీరు వేటాడినారు అంటే ఇది అలెగ్జాండర్ గారి యొక్క అడవి, అలాంటప్పుడు మీ పైన ఫిర్యాదు చేయాల్సి వస్తుందని చెప్పి వాడే రాజుని తెలియక మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ ప్రెసెంట్ లో చూసుకుంటే వీన్ని ఏ యాంగిల్లో చూసినా కూడా రాజులా కనిపించట్లేదేమో, అందుకే మన లోటే కూడా వాడు ఒక వేటగాడు అని చెప్పి మాట్లాడిస్తుంది. యాక్చువల్లీ ఈ బొమ్మ నాకు నది ఒడ్డున దొరికింది. ఆల్సో సేమ్ ఇలాంటి బొమ్మే 2 రోజులకు ముందు కూడా అదే నది ఒడ్డున దొరికింది. అయితే వాటన్నిటిని విసిరేస్తున్నది మీరేనా ఎందుకు అడిగితే ఆయనకు దాన్ని ప్రాపర్ గా కారు చేయడం రావట్లేదంట. మరి ఎందుకు చేయడం అని అడిగితే కనీసం ఇలా చేసేనా నా చనిపోయిన వైఫ్ ని మర్చిపోకుండా ఉంటాను అంటాడు. నిజానికి నాకు కావింగ్ బాగా వచ్చు అని చెప్పి ఒక చెక్కనెత్తుకుని ఒక పర్ఫెక్ట్ షేప్ లో ఉన్న బొమ్మను చేసేసరికి ఆయనే ఆశ్చర్యపోతాడు. యాక్చువల్లీ నా వైఫ్ కూడా బాగానే కావింగ్ చేస్తుంది, అందుకే నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తానా అంటాడు. ఇంకా మన లోటు ఎక్కడో టైం అయిపోయేసరికి సరే ఇంక నేను వెళ్తాను అని చెప్పి వెళ్తా అంటే అవును పాప నీ పేరేంటి అని అడిగితే లోటే అని చెప్పి వెళ్ళిపోతుంది. అట్లే ఇంట్లో చూసుకుంటే అన్నదమ్ములు ఇద్దరు నేనే ఎక్కువ కష్టపడినా సో నేనే ఫస్ట్ తినాలా అని చెప్పి వాళ్ళిద్దరు కొట్టుకుంటా అంటే మధ్యలో మన లోటే దూరేసి వాళ్ళిద్దరికి ముందే లాగిచ్చేస్తుంది. అదే సీన్ని అట్లే రాజున్న కోర్టులో చూసుకుంటే రకరకాల వంటకాలు ఉంటాయి. అందులోనూ మనోడు కొన్నే తింటాడు, మిగిలిన డిషెస్ అన్నిటిని వదిలేస్తాడు. ఈవెన్ ఆయన కుక్కలు కూడా వాళ్ళతో ఈక్వల్ గా కూర్చొని రిచ్ ఫుడ్ ని తింటాంటాయి. ఏమైంది నాన్న ఎందుకు తినట్లేదు అని అడిగితే ఏం లేదు మా, ఈ రోజు అడవిలో ఒక అమ్మాయిని చూస్తుని తన్ని చూస్తుంటే సేమ్ నా వైఫ్ ని చూస్తున్నట్టే ఉంది అని చెప్తే అవునా అంత ఎగ్జాక్ట్ గా ఎలా చెప్తాను అంటే తనకు కూడా నా వైఫ్ లాగా కావింగ్ అంటే ఇష్టమంట. యాక్చువల్లీ నాకు పుట్టిన కూతురు చనిపోకుండా పెరిగి పెద్దదైంటే సేమ్ తనలానే ఉంటుంది అని చెప్పేసరికి తన ముఖమే ఒకలా మారిపోతుంది.
అవును నాన్న, అలా అయితే ఆ అమ్మాయిని ఎగ్జాక్ట్గా ఎక్కడ చూసినావు అని చెప్పి కల్మషమైన మనసుతో అడిగేసరికి వాడు తెలియక ఆ చిన్న రివర్ ఉంది కదా అక్కడేం చెప్పేసరికి తను కూడా ఆ రివర్ని ఫాలో చేసుకుంటా ఎగ్జాక్ట్గా మనోళ్ళు ఉంటున్న లొకేషన్కి వచ్చేస్తుంది. మనోళ్ళు ఆ రాజరథాన్ని చూసి అలెగ్జాండర్ గారి భార్య చనిపోయినప్పటి నుంచి ఎటువంటి రాజరథాలు ఈ పక్క రావట్లేదు కదా, మరెవరో వచ్చింది అని చెప్పి మనోళ్ళు ఆశ్చర్యంతో చూస్తుంటే తను తొంగి చూస్తుందో లేదో మన లోటని చూడగానే క్లియర్గా అర్థమైపోతుంది. సో వాళ్ళకంటే పడకుండా కోపంగా ఇంటికి వచ్చేసి ఆ పెద్దాన్ని ఉన్నాడు కదా వాయిని పట్టుకుని తిడుతుంది. చిన్నప్పుడు నేను ఇచ్చిన బిడ్డల్ని చంపలేదరా అంటే పసి బిడ్డల్ని చంపే మనసు నాకు లేదమ్మా, అందుకే వాళ్ళను నదిలో వదిలేసి అంటాడు. అయితే ఇప్పుడు చూడు వాళ్ళు పెరిగి పెద్దయి ప్రాణాలతో ఉన్నారు, లేదు వాళ్ళు బతకూడదు, వాళ్ళు చావాలని చెప్తాంటే మాత ఆజ్ఞ ఇవ్వండి, వాళ్ళని ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా కొండలపైకి తీసుకెళ్లి వదిలేసి వస్తాను అంటే నువ్వు చేసింది చాలే నేను చూసుకుంటాలని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డేనే మారువేషంలో మనోళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి ఏమో జారి పడిపోయినట్టు గట్టిగా అరిచేసరికి ఆ సౌండ్ విన మన లోటే పరిగెత్త వచ్చి అమ్మ ఏమైంది అని అడిగితే ఏం లేదమ్మా కాస్త కాలు బెనిగింది, లేవడానికి కూడా కావట్లేదు అని చెప్పి నడిసా చెప్పేసరికి పాపం తను నమ్మేసి అయ్యో రండమ్మా నేను సాయం చేస్తా అని చెప్పి ఒక వెట్ క్లాత్ ని తీసుకొచ్చి ఇచ్చేసరికి తను కూడా కట్టుకుంటా ఉంటుంది. అవును పాప చూడ్డానికే చాలా చక్కగా ఉన్నావు, ఈ ప్రదేశానికి చెందిందానివా అంటే అవునమ్మా మా అమ్మ నాన్న ఇద్దరు గార్డెనర్సే కాబట్టి నేను నా ఫ్యామిలీతో ఇక్కడే ఉంటానా అంటుంది. ఏమో పాప నువ్వేమో చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు కానీ తోట పనిచేసే వాళ్ళకు పుట్టినావు అంటేనే నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి కావాలని గుచ్చి అడిగేసరికి యాక్చువల్లీ నేను మా అన్నలు ఇద్దరు ఇదే నది ఒడ్డునే మా అమ్మా నాన్నలకు దొరికినాము, అప్పటి నుంచి వాళ్ళే మమ్మల్ని పెంచుతున్నారు అని చెప్పి మొత్తం నిజాన్ని చెప్పేస్తుంది. సరే మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలుసా అంటే మా ఇంట్లోనే ఉన్నారు అంటే అయ్యో పాప నిన్ను పెంచిన తల్లిదండ్రులు కాదు పాప, నిన్ని కన్న తల్లిదండ్రులు, నీ నిజమైన అమ్మా నాన్నలు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా, ఎందుకు మిమ్మల్ని వదిలేశారో తెలుసా అంటే తెలీదు, మేబీ మమ్మల్ని వాళ్ళు పెంచలేకపోయినారేమో అందుకే వదిలేసి ఉంటారు అంటుంది. అలా అయితే ఇప్పుడు నువ్వు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నావనే విషయం వాళ్ళకు తెలియద్దా అంటే కరెక్టే వాళ్ళకు తెలియాలి, సరే ఎలా తెలియజెప్పాలి అంటే ఇంతసేపు ఈ ఒక్క మాట కోసమే తను ఇన్ని గేలాలేసి ఉంటుంది. చూడు పాప మామూలుగా ఈ విషయాన్ని ఎవరికి చెప్పను కానీ నీకు కాబట్టి చెప్తాన్నా, కొండపైన ఒక మ్యాజిక్ పక్షి ఉంది, ఆ పక్షికి అన్ని విషయాలు తెలుసు, నువ్వు జస్ట్ దానికి కొన్ని బహుమతులు ఇచ్చి ఏం అడిగినా చెప్పేస్తుంది, ఈవెన్ నీ పేరెంట్స్ ఎవరు ఎక్కడున్నారు అని అడిగితే మొత్తం విషయాలు చెప్పేస్తుంది అంటుంది. కానీ అక్కడికి వెళ్తే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి విన్నా కదా అంటే అయ్యో పాప నువ్వు కూడా కట్టుకథలు వింటానవా, ఎక్కడ జనాలందరూ వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకునేసారేమో అని చెప్పి ఎవరో అల్లిన కట్టు కదా, నువ్వు వెళ్ళు పాప, నువ్వు వెళ్ళి మీ అమ్మా నాన్నని కలువు అని చెప్పి బ్రెయిన్ వాష్ చేసి వెళ్తుంది. సో రాత్రికి రాత్రే వాళ్ళ అన్నలు ఇద్దరిని లేపేసి కొండపైన ఒక మ్యాజిక్ పక్షి ఉంది, దానికి కావలసిన గిఫ్ట్లు ఇస్తేనే చాలు మనం అడిగే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పుద్ది అంటే అలా అయితే నీకు బుర్రుందా లేదా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి చిన్నోడు కామెడీ చేసంటే రే ఆ పక్షిని యూజ్ చేసి మన అమ్మా నాన్న ఎవరు వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి తెలుసుకోవచ్చురా అంటుంది. ఎందుకో వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి మనం ఎక్కడున్నామంటే చూడరా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో తెలియకుండా మనం మాట్లాడలేం, అలాంటప్పుడు మనకున్న ఒకే ఒక దారి వాళ్ళను కనిపెట్టడం మాత్రమే. సో వెళ్దాంరా అంటే అప్పుడే పెద్దోడు చూడు చిన్నమ్మ ఒకవేళ వాళ్ళకు మనపైన అంతగా ప్రేమ ఉంటే ఇన్ని ఏళ్లలో కనీసం ఒక్కసారైనా వచ్చి చూసేవాళ్ళు, సో ఎక్కువగా ఆలోచించద్దు వెళ్ళి పనుకో అని చెప్పి వాడు పనుకునేస్తాడు. తను సైలెంట్ గానే వెళ్ళి పనుకునేస్తుంది, కానీ మనసులో మాత్రం అలా అయితే నేను ఒక్కదాన్నే వెళ్తాలే అంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే వాళ్ళందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. అప్పుడే వాళ్ళ నాన్న పెద్దోడిని చూసి నాన్న 2-3 రోజుల్లో వర్షం పడేలా ఉంది, సో పైకప్పుని రెడీ చేయాలా అంటే కానీ నాన్న ఉన్న కట్టెలు సరిపోదు, సో నేను అడవికి వెళ్ళి కొన్ని కట్టెల్ని కొట్టి తీసుకొస్తా, అంతవరకు మీరు చిన్నోడి సాయం తీసుకోండి అని చెప్పి తెల్లారులే బయలుదేరేస్తాడు. రే అన్నయ్య ఎక్కడికి రా పొద్దునే బయలుదేరేస్తావు అంటే మరి పెద్దోడిగా ఉన్నప్పుడు నేనే ఆ కొండపైకి వెళ్ళి ఆ పక్షిని కనిపెట్టి మన అమ్మా నాన్న ఎవరో తెలుసుకోవాలి కదా అని చెప్పేసరికి ఓహో బ్రో ఇస్ ఆన్ మిషన్ అని అర్థం చేసుకుని సరే జాగ్రత్తగా వెళ్ళిరారా అని చెప్పి పంపించేస్తుంది. వాడు వెళ్తాడు మధ్యలో ఆకలేసరికి తినేసి మళ్ళీ వాడి జర్నీని కంటిన్యూ చేస్తాడు. అలా కొండ పైకి వచ్చిన తర్వాత వాడి లగేజ్ అంతా దూరంగా పెట్టేసి నడుచుకుంటా వస్తా అంటే అప్పుడే ఒక పెద్ద గుహ కనిపిస్తుంది. మేబీ దీని లోపలికే వెళ్ళాలేమో అని చెప్పి నిదానంగా దగ్గరికి వెళ్ళి జస్ట్ లోపలికి వెళ్తాడో లేదో వెంటనే టెలిపోర్ట్ అయినట్టు అక్కడి నుంచి మాయమైపోయి వేరొక ప్లేస్ నుంచి వస్తాడు. అలా వెళ్తా అంటే అప్పుడే ఒక మ్యాజిక్ ట్రీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ చెట్టంతా పచ్చగా ఉంటే ఒకే ఒక కొమ్మలో ఉన్న ఆకులు పూలు మాత్రం గోల్డ్ కలర్ లో ఉన్నాయి కదా, అందుకే అనమాట. ఆల్సో ఆ మ్యాజిక్ పూల్ అనే మనోడు ఆ మ్యాజిక్ పక్షికి తీసుకు వెళ్ళాలన్నమాట. సో ఎలా అంత హైట్ కి ఎక్కేది అని చెప్పి మనోడే ఆలోచిస్తుంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఒక పిల్లి వచ్చేసరికి షూ అని చెప్పి దాన్ని తరిమేస్తాడు.
ఇంకా మనోడు ధైర్యం మొత్తాన్ని కూడగట్టుకొని నిదానంగా చెట్టెక్కుతాడు. అలా కొంచెం కొంచెంగా పైకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ దాని దగ్గరికి వెళ్ళినట్టు చూపిస్తారు. బట్ సడన్ గా కాల్ జారేసరికి దమ్మున అంత హైట్ నుంచి కింద పడతాడు. ఏంది బ్రో వాడిని చూపించకుండా ఒక బండ్రాని చూపిస్తానవే అంటే అదే మ్యాజిక్. అంత హైట్ నుంచి కింద పడినాడు కదా, సో ఆ మ్యాజిక్ వల్ల వాడు ఒక బండ్రాయిలా మారిపోయినాడు. అట్లే జూమ్ అవుట్ చేసి చూస్తే అక్కడ ఇంకో 2-3 బండ్రాలు ఉంటాయన్నమాట. అంటే ఇంకెవరో ఆల్రెడీ వచ్చి వాళ్ళు కూడా ఇలానే ట్రై చేసి అలానే కింద పడి ఇలా బండ్రాయిలా మారిపోయింటారు. అట్లే ఈ పక్క మనోళ్ళని చూసుకుంటే మనోళ్ళు వాడు వస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. బట్ ఎంతసేపు అయినప్పటికీ వాడు రాకపోయేసరికి ఓకే నైట్ డిన్నర్ లోపు వాడు రాకపోతే మనం ఈ విషయాన్ని మన అమ్మా నాన్నలకి చెప్పేద్దామని చెప్పి డిసైడ్ అవుతారు. ఆ తర్వాత అలెగ్జాండర్ కింగ్ని చూసుకుంటే అడవిలోకి వచ్చి పాస్ట్ లో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చూస్తే మనోడు రాజు అని చెప్పి తనకు తెలిసిపోయినట్టుంది. అందుకే సేమ్ రాజులా ఉన్న ఒక బొమ్మను అలాగే తనలా ఉన్న ఒక బొమ్మను చెక్కి చూపిస్తుంది. యాక్చువల్లీ ఆ బొమ్మల్ని యూజ్ చేసే మనోడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి మ్యారేజ్ ప్రపోజలే చేసింటాడు. తాను కూడా సంతోషపడిపోయి సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. బట్ అప్పుడేనే చెప్పింటుంది ఈ విషయానికి మీ అమ్మ ఒప్పుకుంటుందా అని. అట్లంతా ఏం లేదులే నేను చూసుకుంటాలే అని చెప్పింటాడు. బట్ ఇప్పుడు చూసుకుంటే వాడి భార్యనే కోల్పోయి ఉన్నాడు. మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే డిన్నర్ టైం అయిపోతుంది. బట్ ఎంతసేపు అయినప్పటికీ వాడు రాకపోయేసరికి వాళ్ళమ్మ మాత్రం బయటే చూసి ఉంటుంది ఏ నిమిషమైనా వాడు రావచ్చు అని. బట్ వాడికి ఏదో అయింది అర్థం చేసుకున్న మన లోటే కూడా నిజానికి వాడు కట్టెలు తేవడానికి అడవికి వెళ్ళలేదు, మ్యాజిక్ మౌంటైన్ లో ఉన్న ఒక మ్యాజిక్ పక్షిని చూడడానికే వెళ్ళాడు అని చెప్పేసరికి వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. లక్కీగా ఎందుకు వెళ్ళాడు అని చెప్పి వీళ్ళు అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. ఒకవేళ తెలిసింటే వాళ్ళిద్దరి మనసులు కొంచెం బాధపడేది. ఈవెందో మనం వాళ్ళని పెంచినా కూడా వాళ్ళ అమ్మా నాన్ననే వెతుకుతున్నారు అని చెప్పి కొంచెం బాధపడింటారు. ఎలానో జరగలేదు కాబట్టి వెంటనే వాడిని వెతికేందుకు అని చెప్పి వాళ్ళిద్దరూ బయలుదేరేస్తారు. అలా వాళ్ళిద్దరూ రాత్రే బయలుదేరిన దానివల్ల మార్నింగ్ అలా కొండపైకి రీచ్ అయిపోతారు. ఇంకా వాడిని అక్కడే ఉండమని చెప్పి ఫస్ట్ వీణ లోపలికి వెళ్దామని చెప్పి ట్రై చేస్తే ఒక ఇన్విజిబుల్ వాల్ లా వచ్చి వాడిని ఆపేస్తుంది. ఏమైంది నాన్న అంటే మధ్యలో ఒక ఇన్విజిబుల్ వాల్ ఉన్నట్టుంది, అది నన్ను లోపలికి పంపించట్లేదు అని చెప్పి వాడు గట్టిగా ట్రై చేస్తుంటే వాడున్నాడు కదా, వాడు జస్ట్ వచ్చి చెయ్యి పెడతాడో లేదో చెయ్యి లోపలికి వెళ్ళిపోయేసరికి టక్కని లోపలికి దూరేస్తాడు. రే చిన్నోడా నాన్న వచ్చేంత వరకు వెయిట్ చేయరని చెప్పి వాయన లోపల వచ్చేందుకు ట్రై చేస్తుంటాడు. బట్ అవ్వట్లేదు అనమాట. ఈ పక్క వీని చూసుకుంటే వాడికి వాళ్ళ నాన్న అరుస్తున్న మాటలు వినిపిస్తున్నట్టు లేదు. సో వాడు పాటికి వాడు వెళ్తానే ఉన్నాడు. అలానే వాడికి కూడా మ్యాజిక్ ట్రీ కనిపిస్తుంది. ఆల్సో ఆ గోల్డెన్ ఫ్లవర్స్ కూడా కనిపించేసరికి ఓకే ఈ ఫ్లవర్స్ నే కదా తీసుకెళ్లి ఆ మ్యాజిక్ పక్షికి ఇస్తే మనకు కావాల్సిన ఆన్సర్స్ అన్ని చెప్తుంది. అలా అయితే మనమే దాన్ని తీసుకెళ్లి అన్న ఎక్కడున్నాడో కూడా కనుక్కుందామని చెప్పి దాన్ని ఎలా ఎక్కేది అని ఆలోచిస్తా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి మళ్ళీ అదే పిల్లి వచ్చేసరికి షూ పో నేనే ఆ చెట్టు ఎలా ఎక్కేది అని ఆలోచిస్తా అంటే మధ్యలో నీదో నసని చెప్పి దాన్ని తరిమేస్తాడు. బట్ అప్పుడే వాడే రియలైజ్ అవుతాడు వాడికి ఎక్కాల్సిన పనే లేదు. ఎందుకంటే వాడి దగ్గర క్యాటర్ పిల్లర్ ఉంది, దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా వాడికి తెలుసు కదా. సో కరెక్ట్ గా గురి చూసి కొట్టేసరికి ఆ ఫ్లవర్స్ కూడా కింద పడిపోతాయి. ఈ పక్క పాపం వాళ్ళ నాన్న రాయితో కొట్టేందుకు ట్రై చేశాడు, కర్రతో కొట్టేందుకు ట్రై చేశాడు. బట్ ఏం చేసినా లోపల వెళ్ళేందుకు కాకపోయేసరికి లాస్ట్ కి పరిగెత్త వచ్చి దాని మీద దూకుతాడో లేదో అంతే స్పీడ్ లో వెళ్ళి కింద పడతాడు. మళ్ళీ వీనే చూసుకుంటే ఆ మ్యాజిక్ పక్షి కోసం మ్యాజిక్ ట్రీ నుంచి గోల్డెన్ ఫ్లవర్స్ తీసుకురావడం టాస్క్ 1 అనమాట. మరి టాస్క్ 2 ఏంటంటే అంత హైట్ లో ఉన్న రాళ్ల మధ్య లైట్ గా వాటర్ వస్తుంది కదా, అది మ్యాజికల్ వాటర్ అనమాట. ఆ మ్యాజికల్ వాటర్ ని అలాగే ఆ మ్యాజికల్ గోల్డెన్ ఫ్లవర్స్ ని తీసుకొస్తే మాత్రమే ఆ పక్షి మాట్లాడుతుంది. ఇంకా మనోడు ఎలా ఎక్కేది అని చూస్తా అంటే అప్పుడే పైనుంచి ఒక పెద్ద గద్దొచ్చి మనోని భయపెట్టేందుకు ట్రై చేస్తుంది. బట్ మనోడు పెద్దగా భయపడ్డానమాట. సో దానిపైన ఫోకస్ చేయకుండా ఎక్కే దాంట్లో ఫోకస్ పెట్టి నిదానంగా ఎక్కుతాంటాడు. ఇంకాస్త పైకి వెళ్తే చాలు ఆ వాటర్ ని ఎత్తుకునేయచ్చు అనమాట. బట్ కాసలో కాలు జారిపోయేసరికి అంత హైట్ నుంచి దమ్ముని కింద పడిపోతాడు. యాజ్ యూజువల్ వీడు కూడా బండ్రాయిలానే మారిపోతాడు. అట్లే ఈ పక్క అలెగ్జాండర్ రాజుని చూసుకుంటే ఆయనకు లోటేని చూసినప్పటి నుంచి ఆయన వైఫే గుర్తొస్తుంది కదా. సో లోటే ఎక్కడి నుంచి వచ్చింది తను ఎవరో తెలుసుకునేందుకు అక్కడ ఎక్కడ వెతికి డైరెక్ట్ గా తన ఇంటికే వచ్చేసి హలో ఎవరన్నా ఉన్నారా అంటే ఏ రెస్పాన్స్ రాదనమాట. సో ఆ పక్క ఈ పక్కన చూస్తుంటే అప్పుడే అక్కడ ఉన్న కిటికీల్లో లోటే చేసిన కొన్ని బొమ్మలు కనిపించేసరికి ఖచ్చితంగా ఇది తన ఇల్లే అని చెప్పి కన్ఫర్మ్ చేస్తాడు. బట్ ఇంట్లో ఉన్న మన లోటే వాళ్ళమ్మ ఏమైనారంటే ఎంతసేపు అయినప్పటికీ వెళ్ళినోళ్ళు రాకపోయేసరికి అసలు ఏమైందో కనుక్కుందామని చెప్పి వాళ్ళిద్దరు పరిగెత్తా వచ్చి చూస్తే అక్కడే వాళ్ళ నాన్న సాడ్ గా కూర్చుంటాడు. ఏమండి చిన్నోడు ఎక్కడా అని అడిగితే లోపలికి వెళ్తా అని చెప్పి వెళ్ళినోడు. బట్ ఎంతసేపు అయినప్పటికీ తిరిగి రాలేదు. నేను లోపలికి వెళ్దామని చెప్పి ట్రై చేసినా బట్ ఒక ఇన్విజిబుల్ వాల్ నన్ను ఆపేసింది అంటాడు. అప్పుడే మన లోటే కూడా నిదానంగా ఆ గుహ దగ్గరికి వెళ్ళి జస్ట్ చేయి పెడుతుందో లేదో చేయి లోపలికి వెళ్ళేసరికి నిదానంగా వెళ్ళిపోతుంది. వెనకాల పాపం వాళ్ళమ్మ లోటే అని చెప్పి పరిగెత్తా వచ్చి లోపల వెళ్ళేందుకు ట్రై చేస్తుంది. బట్ తన వల్ల కూడా కాదనమాట.
మన లోటేకి చూడగానే అర్థమైపోతుంది ఇది ఒక మ్యాజికల్ వరల్డ్ అని. సో నిదానంగా నచ్చుకుంటా వస్తాంటే మళ్ళీ అదే మ్యాజిక్ చెట్టు అలానే ఆ గోల్డెన్ ఫ్లవర్స్ కనిపించేసరికి ఓహో ఇదే ఆ మ్యాజికల్ ఫ్లవర్స్ అని చెప్పి అర్థం చేసుకుంటుంది. బట్ మన లోటేకి పెద్దోడిలాగా చెట్టు ఎక్కడము రాదు, చిన్నోడి దగ్గర ఉన్నట్టు క్యాటర్ పిల్లరు లేదు కాబట్టి ఏం చేద్దాం ఎలా ఎక్కుదాం అని చెప్పి ఆలోచిస్తాంటే అప్పుడే ఆ ప్లేస్ కి మళ్ళీ ఆ పిల్లి వస్తుంది. మన లోటే తన ఇద్దరు అన్నల్లాగా దాన్ని తరిమేయకుండా దాన్ని మంచిగా పెట్టేసి ఓ పిల్లి పిల్ల ఈ ప్లేస్ కి పొడువుగా కర్లీ హెయిర్స్ తో ఎవరన్నా వచ్చినారా అంటే తను పరిగెత్త వెళ్ళి ఆ బండరాయి మీద నిల్చుకుంటేనే తనకే అర్థమవుతుంది వాళ్ళన్న ఒక బండరాయిలా మారిపోయినాడు అని. సో వాడిని కాపాడాలన్నా వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా మ్యాజిక్ పక్షి దగ్గరికి వెళ్లే తీరాలి కాబట్టి ఎలా ఆ గోల్డెన్ ఫ్లవర్స్ ని తీసుకొచ్చేది ఎలా అంత హైట్ కి వెళ్ళేది అని చెప్పి ఆలోచిస్తా ఉంటుంది. తన కష్టాన్ని అర్థం చేసుకున్న ఆ పిల్లి పిల్ల పరిగెత్త వెళ్ళి ఆ చెట్టెక్కి ఆ గోల్డెన్ ఫ్లవర్స్ ని దొబ్బేసరికి మన హీరోయిన్ కి అంత ఆనందము. సారీ గైస్ అవి ఎత్తులో ఉండేసరికి నేను సరిగా పట్టించుకోలేదు. యాక్చువల్లీ అవి గోల్డెన్ ఫ్లవర్స్ కాదు గోల్డెన్ లీవ్స్ అనమాట. ఇంకా దానికి ట్యాంక్స్ చెప్పేసి నిదానంగా నచ్చుకుంటా వస్తా అంటే ఆ మ్యాజికల్ వాటర్ కూడా కనిపిస్తుంది. బట్ ఇక్కడ కూడా సేమ్ అదే పంచాయతీ అనమాట, అంత హైట్ కి ఎలా వెళ్ళేది అని. అప్పుడే ఆ గద్ద కూడా కనిపించేసరికి ఓ గరుడ రాజా మా అన్నను ఎక్కడన్నా చూసినావా వాడు చూసేందుకే కొంచెం బఫున్ లా ఉంటాడు అని చెప్పేసరికి అది ఎగురుకుంటా వచ్చి ఒక రాయి పైన ల్యాండ్ అయితేనే తనకే అర్థమవుతుంది వాడు కూడా ఒక బండరాయిలా మారిపోయినాడు అని. ఇంకా వీడిని కాపాడాలన్నా కూడా ఆ పక్షి దగ్గరికి వెళ్లే తీరాలని చెప్పి ఓ గరుడ రాజా పైన మంత్రపానీయాన్ని తెచ్చివ్వగలరా అని చెప్పి బాటిల్ చేశారు. అది కూడా ఎగురుకుంటా వెళ్ళి ఆ వాటర్ని ముంచుకొని వచ్చి ఇస్తుంది. యాక్చువల్లీ ఆ చెట్టు దగ్గర ఉన్న పిల్లి ఇక్కడున్న గద్ద ఇవన్నీ సాయం చేయడానికే అనమాట ఉండేది. అది మన ప్రవర్తనను బట్టి అవి సాయం చేస్తాయా చేయవా అనేది డిసైడ్ చేస్తాయి. అన్నదమ్ములు ఇద్దరు ఆ పిల్లిని తరిమేస్తున్నారు కాబట్టి అది ఏ సాయమో చేయలేదు. అదే మన హీరోని వచ్చి దాంతో ఫ్రెండ్షిప్ చేసి కొంచెం మంచిగా మాట్లాడేసరికి అదే తీసుకొచ్చింది కదా, అదే ఆ పిల్లి కూడా కోరుకునేది. ఇక్కడ కూడా అదే అనమాట. ఇంకా దానికి కూడా ట్యాంక్స్ చెప్పేసి వెళ్తా అంటే అక్కడ సీన్ కట్ చేసి మన అలెగ్జాండర్ ని చూపిస్తారు. మామూలుగా ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలన్నీ ఒక లేఖ రూపంలో రాసి పంపిస్తారు కదా, అలా వచ్చిన లెటర్స్ అన్ని చూసంటే ఒక దాంట్లో ఏమో ఒక గ్రామం ఈసారి పన్ను కట్టదంట ఎందుకంటే వర్షాలు పడలేదు, సో పంటలు పండలేదు, డబ్బులు లేదు అని చెప్పేసరికి కొంచెం ఫేర్ గానే ఉంది కదా. సో ఆ కుక్కల పక్క చూసి ఏమన్నా వాళ్ళు చెప్పిన కండిషన్స్ కి ఒప్పుకుందామా లేకుంటే వద్దందామా అంటే అవి కూడా ఒప్పుకోండి అని చెప్పి తలూపేసరికి సరే అయితే వాళ్ళు ఈసారి పన్ను కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒప్పుకుంటాడు. అలా నిజాయితీగా అడిగిన వాళ్ళందరికీ వాళ్ళకు అనుకూలంగానే ప్రత్యుత్తరం రాస్తా అంటే అప్పుడే వాళ్ళమ్మ పరిగెత్తా వచ్చి నాన్న అలెగ్జాండర్ రేపు ఫెస్టివల్ కదా, సో కొత్త బట్టలకి కావాల్సిన మెజర్మెంట్స్ ఇవ్వు అని చెప్పేసరికి మనోడు ఇస్తాంటాడు. ఇదేరా మంచి టైం అని చెప్పి నాన్న అలెగ్జాండర్ కింగ్ క్వింటీస్ ఉన్నాడు కదా ఆయన తన కూతుర్ని నీకు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడంటే అసలు వాడికి కూతురుంది అని చెప్పి నాకు ఇప్పుడే తెలుస్తుంది. అలాంటప్పుడు ముక్కు ముఖం తెలియని వాళ్ళని నేను పెళ్లి చేసుకోను, అదే కాకుండా ఇంకో పెళ్లి పైన నాకు ఇంట్రెస్టే లేదు అంటే రే నీ భార్య చనిపోయి 12 ఏళ్ళు అయిందిరా అంటే 12 ఏళ్ళే అయింది కానీ తను నా గుండెల్లో ఇంకా బతికే ఉంది అంటాడు. మళ్ళీ మన లోటనే చూసుకుంటే తను కావాల్సినవన్నీ సంపాదించేసింది కదా, సో వాటన్నిటిని ఎత్తుకుని ఆ మ్యాజికల్ పక్షిని కనిపెడదామని చెప్పి వచ్చింటే ఇక్కడే ఇంకో ప్రాబ్లం వచ్చి పడుతుంది. అక్కడ ఒకటి కాదు 10-15 పక్షులు ఉన్నాయన్నమాట. అవన్నీ నేనే మ్యాజికల్ పక్షి, నేనే నిజం చెప్పే పక్షి, నన్ను నమ్ము అని చెప్పి అరిచేసరికి ఏది నిజానికి నిజమైన పక్షి అని చెప్పి తనే అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ ఒకే ఒక పక్షి మాత్రం ఆ గుంపుకే దూరంగా సపరేట్ గా సైలెంట్ గా ఉండేసరికి ఖచ్చితంగా ఇదే ఆ మ్యాజికల్ పక్షి అయింటుంది అని చెప్పి ఆ మ్యాజికల్ ఫ్లవర్ ని తినిపించి ఆ మ్యాజికల్ లీవ్స్ ని తినిపించి ఆ మ్యాజికల్ వాటర్ ని తాపించిన తర్వాత మీరేనా అంటే అది కూడా అవును అంటుంది. అలా అయితే ఈ ప్రపంచానికి వచ్చిన మా అన్నలు ఇద్దరు బండ్రాల్లా మారిపోయినారు. వాళ్ళను మళ్ళీ మనుషుల్లా ఎలా మార్చాలి అని అడిగితే ఆ మ్యాజికల్ వాటర్ ఉంది కదా దాన్ని వాళ్ళ మీద చల్లితేనే చాలు వాళ్ళు మళ్ళీ మారిపోతారు అని చెప్పేసరికి వెంటనే మన హీరోని అక్కడి నుంచి పరిగెత్తేస్తుంది. ఈ పక్క వీళ్ళని చూసుకుంటే మనోడు ఎంత వద్దన్నా తనే డెసిషన్ తీసుకునేసి మనోడి మ్యారేజ్ కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాంటే మనోడు కోపంగా వచ్చి చూడమ్మా నువ్వేమన్నా చేసుకో బట్ నేను మాత్రం పెళ్లి అయితే చేసుకోను, నా భార్య బతికున్నా చనిపోయినా ఎప్పుడు తనే నా భార్య, తన స్థానాన్ని ఇంకెవ్వరికి ఇవ్వను అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. మళ్ళీ మనోళ్ళనే చూసుకుంటే దగ్గరలో ఉన్నది చిన్నోడే కదా, సో వాడి దగ్గరికి వచ్చి ఆ వాటర్ని చల్లేసరికి వాడు కూడా వెంటనే బండ్రాయి నుంచి మనిషిలానే మారిపోతాడు. కానీ విషయం ఏంటంటే వాడికి ఇంతసేపు బండ్రాయిలా ఉన్నామని చెప్పి వాడికే తెలియదు అనమాట. సో లోటని చూసి మధ్యలో నువ్వెందుకే ఇంత దూరం వచ్చినావు అని చెప్పి అరుస్తుంటాడు. కానీ పక్కనున్న మ్యాజికల్ పక్షిని చూసేసరికి అప్పుడే వాడికే అర్థమవుతుంది తను వాటన్నిటిని సంపాదించేసి ఆ మ్యాజికల్ పక్షిని కూడా కనిపెట్టేసింది అని. సరే నెక్స్ట్ ఏంటి అడిగితే పెద్దన్నను కూడా కాపాడదాం రారా అని చెప్పి పరిగెత్తే వెళ్ళి వాడిపైన కూడా కాస్త
వాటర్ని చల్లేసరికి వాడు కూడా మళ్ళీ నార్మల్ గానే మారిపోతాడు. బట్ వాంది కూడా అదే రొంపు అనమాట. మీరెందుకు ఇంత దూరం వచ్చినారు, నేనేదో జస్ట్ కాసేపు అలా పనుకున్నా, వదిలితే నేనే వెళ్ళి వెతికేవాడిని అంటే బానే వెళ్ళి వెతికేవాడివిలేరా బండరాయిగా ఉండుకొని అని చెప్పి వాడిపైన సెటైర్ అయ్యేసరికి అప్పుడే వాడికి అర్థమవుతుంది మన లోటనే అన్నిటినీ సంపాదించేసి ఆ మ్యాజికల్ బర్డ్ ని కూడా కనిపెట్టేసింది అని. ఓకే గైస్, ఇప్పటికే లేట్ అయిపోయింది, త్వరగా రండి, మన అమ్మ నాన్న మన కోసం వెయిట్ చేస్తుంటారు అని చెప్పి పరిగెత్తంటే అప్పుడే మధ్యలో వాడు రే అసలు మనం వచ్చిన విషయమే మర్చిపోయినాంరా అని చెప్పేసరికి అప్పుడే వాళ్ళకే బ్లింక్ అవుతుంది. చూడు పక్షి, మేమెవరు, మేము ఎక్కడి నుంచి వచ్చినాము, మా అమ్మా నాన్న ఎవరు అడిగితే మీరు మామూలు వంశానికి చెందిన వాళ్ళు కాదు, మీరు రాజవంశస్థులు, మీ నాన్న అలెగ్జాండర్ ది కింగ్ అని చెప్పేసరికి మనోళ్ళే షాక్ అయిపోతారు. అలాంటప్పుడు వాళ్ళెందుకు మమ్మల్ని అనాథలుగా వదిలేసినారు అని అడిగితే రాజు వాళ్ళ అమ్మ ఉంది కదా, తనే ఇక్కడ మెయిన్ విలన్ అనమాట. తనకు మీరన్నా మీ అమ్మన్నా అస్సలు పడదు, అందుకే మీరు పుట్టగానే మిమ్మల్ని చంపేయమని చెప్పి తన సర్వెంట్కి చెప్పింటుంది. బట్ ఆయన చాలా మంచోడు కాబట్టి మిమ్మల్ని చంపకుండా భద్రంగా నదిలో వదిలేసినాడు అంటుంది. ఇంకా దారుణం ఏంటంటే మీరు పుట్టగానే చనిపోయినారు, మీరు ఇంకా లేరు అని చెప్పే తను చిన్నప్పటి నుంచే మీ నాన్నను మ్యానిపులేట్ చేసింది. యాక్చువల్లీ మీరు ఇంకా ప్రాణాలతో ఉన్న విషయం కూడా మీ నాన్నకు తెలియదు అనమాట. సేమ్ ఇలానే మీ అమ్మ కూడా చనిపోయింది అని చెప్పి మీ నాన్నను మోసం చేసింది అని చెప్తే అంటే నిజంగానే మా అమ్మ చనిపోలేదా అంటే లేదు అని చెప్పేసరికి అయితే వెంటనే ఈ విషయం రాజుగారికి చెప్పాలని చెప్పి పరిగెత్తా వెళ్ళిపోతారు. వెంటనే వాళ్ళు ముగ్గురు ఒక్కసారిగా బయటికి వచ్చేసరికి అప్పుడే వాళ్ళ అమ్మా నాన్న ప్రాణాలే తిరిగి వస్తాయి. అమ్మా నాన్న, మేము రాజవంశస్థులంట, ఇప్పుడున్నారు కదా అలెగ్జాండర్ కింగ్, ఆయన అంట మా తండ్రి. బట్ ఇప్పుడు అది కాదు ముఖ్యమైన విషయం, ఆయన భార్య ఉంది కదా తను చనిపోయినట్టు మనకు తెలుసు, కానీ నిజానికి తను చనిపోలేదమ్మా, తను ఇంకా ప్రాణాలతోనే ఉంది. ఈ విషయం ఎలా అయినా రాజుగారికి చెప్పల్లా. సో వెంటనే పదండి పదండి అని చెప్పి బండెక్కేసి వెంటనే ఆ క్యాజల్ దగ్గరికి కూడా వచ్చేస్తారు. ఇంకా లోపలికి వచ్చేసి ఆ పక్క ఈ పక్క అని చెప్పి పరిగెత్తా అంటే అప్పుడే ఆ పెద్దానికి కనిపించేసరికి అంకుల్ మేము ఇలా రాజుని చూడాలంటే క్షమించమ్మా ఇప్పుడు రాజు చాలా బిజీగా ఉన్నారు అంటాడు. కానీ బాగా చూసినే వాణిగా అర్థమవుతుంది వీళ్ళే రాజవంశస్థులు అని. సో అట్లే కూర్చునేసి క్షమించండి అమ్మా, మీరు మీ అమ్మా నాన్నలకు దూరంగా ఉన్నారంటే దానికి నేను ఒక కారణం అని చెప్పి బాధపడేసరికి అయ్యో అంకుల్ మేము ఈ రోజు ప్రాణాలతో ఉన్నామంటే దానికి పూర్తి కారణమే మీరు. అలాంటప్పుడు మేమే మీకు జీవితాంతం రుణపడి ఉండాలి, కానీ ప్రస్తుతానికి రాజుగారు ఎక్కడున్నారో చెప్తారా, కొంచెం అర్జెంట్ అని చెప్పేసరికి వెంటనే రండమ్మా అని చెప్పి వాయనే పిలిచికెళ్తాడు. అదే టైంకి కరెక్ట్ గా మనోడు కూడా వచ్చేసరికి రాజా నిజానికి మీ భార్య చనిపోలేదు, తను ఇంకా ప్రాణాలతోనే ఉంది, ఆల్సో మేమే మీ పిల్లలము అని చెప్పేసరికి ఆయనకు అంత సంతోషము. వీటన్నిటికీ కారణం మీ అమ్మే అని చెప్పేసరికి అప్పుడే మనోడికి క్లియర్ గానే అర్థమవుతుంది ఇన్ని రోజులు మన వెనకాల ఉండి గుయ్యి తవ్వింది మన అమ్మే అని. యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే మనోడు లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఏదో గొప్ప రాజకుమార్తెను కాదనమాట, ఒక సాధారణమైన అమ్మాయిని. ఆ విషయమే ఫస్ట్ నుంచి వాళ్ళ అమ్మకు నచ్చలేదు. అందుకే వాళ్ళిద్దరిని ఎలా అయినా విడగొట్టాలి అని చెప్పి ఫస్ట్ తెలుగు సీరియల్స్ అన్నిటిని చూసేసి దాంట్లో ఉన్నట్టుగానే ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి అనుకుని ఉంటుంది. అలానే పుట్టిన ప్రతి పాపను చంపేయమని చెప్పి ఆ సర్వెంట్ గడికి ఇచ్చిన తర్వాత అలెగ్జాండర్ దగ్గరికి వచ్చి నీ భార్యకు పుత్ర భాగ్యమే లేదు, తన కడుపు నుంచి వచ్చిన పిల్లలందరూ చనిపోతున్నారు, తను ఎందుకు పనికిరాదు, తను అది ఇది అని చెప్పి తన పైన లేనిపోని అలిగేషన్స్ అన్ని వేస్తా వచ్చింటుంది. బట్ ఒక స్టేజ్కి అయితే పుట్టిన పిల్లలందరూ చనిపోయినారు అని చెప్పి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏకంగా ప్రాణాలే వదిలేసింది అని చెప్పి వాళ్ళమ్మ తనకు మత్తు మందిచ్చి పనుకోపెట్టేసరికి తను నిజంగానే చనిపోయింది అని చెప్పి మనోడు గుడ్డిగా నమ్మేస్తుంటాడు. ఆ తర్వాత ఏమైంది, నా భార్య ఎక్కడుంది, తన్ని ఎక్కడ పంపించినావు అని చెప్పి మనోడు గట్టిగా అరిచేసరికి తన్ని ఆ మ్యాజికల్ మౌంటైన్స్ కే పంపించినాను అని చెప్పి చెప్తుందో లేదో వెంటనే మనోళ్ళు నలుగురు ఆ ప్లేస్ కి వచ్చేస్తారు. మళ్ళీ ఆ మ్యాజిక్ పక్షినే కలిసి రాజుగారి భార్య ఎక్కడుందో తెలుసా అని అడిగితే ఓ తను ఇక్కడే ఉంది అని చెప్పి ఎగిరెళ్ళిపోతుంది. ఎక్కడబ్బా అని చూస్తే అది ఇంతసేపు నిలబడుకుంది కదా ఒక బండరాయి, అదే అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పేసి వెళ్ళిపోయేసరికి వెంటనే మన హీరోయిన్ కూడా 2 డ్రాప్స్ చల్లుతుందో లేదో వెంటనే రాణి మునుపట్లానే మారిపోతుంది. మనోడి కూడా అంత సంతోషం అనమాట. సో నిదానంగా తను లేపి వీళ్ళు ముగ్గురే మన పిల్లలు, అందులోనూ లోటే ఉంది కదా తను సేమ్ నీలానే చురుకైంది అని చెప్పేసరికి వాళ్ళు 5 మంది కౌగులించుకున్నట్టు చూపిస్తారు. అట్లే వీళ్ళ చూసుకుంటే వీళ్ళు ఒక్కసారిగా ఒంటరి అయిపోయినట్టు ఫీల్ అవుతుండేసరికి కరెక్ట్ టైంకి మనోళ్ళు 5 మంది వచ్చి దిగేసరికి వాళ్ళు కూడా హ్యాపీ అయిపోతారు. ఇంకా అట్లే ఎండింగ్ లో చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కలిసికట్టుగా భోజనం చేస్తున్నట్టు, ఆడుతున్నట్టు, పాడుతున్నట్టు, ఎగురుతున్నట్టు అని చెప్పి ఇట్లే మూవీని కూడా ముగించేస్తారు. బై ది వే రాజు వాళ్ళ అమ్మ గురించి చెప్పలేదు కదా, పెద్దగా ఏం లేదు, ఇప్పటి నుంచి ఊసలు లెక్కెట్టుకోవడమే. అట్లే మూవీ కూడా అయిపోతుంది. ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.